హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మూవీ మెరైన్. పుష్పగడ్ రూల్ డిసెంబర్ 5 నుంచి అనుకున్నా, కానీ కాదు. ట్రైలర్ తో నవంబర్ 15 నుంచే స్టార్ట్ చేశాడు. అయినా ఆ జనాలేంది భయ్యా అసలు? అక్కడెక్కడో పాట్నాలో పెడితేనే ఇంతమంది వచ్చారంటే అదే మన తెలుగు రాష్ట్రాల్లో పెట్టుంటే జస్ట్ ఇమాజిన్. అసలు ట్రైలర్ చూశాక ఒక్కటే మాట చెప్తా, 1000 షేర్ క్లబ్ లోకి బాయ్ బ్యాంగ్ తో ఎంట్రీ ఇస్తాడు. ఇది మాత్రం పక్కా. అయినా దీని యొక్క ఏమన్నా ట్రైలర్ కట్టాది. నేను విజువల్స్ వాటి గురించి చెప్పేది. ట్రైలర్ కట్ లో కూడా ఒక స్టోరీ చెప్పాడు సుకుమార్ గారు. ఎగ్జాంపుల్ గా ఇదే చూడండి. పుష్పరాజ్ నీళ్ళలో పడిన వెంటనే బన్వర్ షెకావత్ నీళ్ళలో నుంచి లేస్తాడు. హీరో ఫాల్ డౌన్ అవడం, విలన్ రేజ్ అవడం. ఇది కదా స్టోరీ టెల్లింగ్ ట్రైలర్ కట్ అంటే. అండ్ ట్రైలర్ లో ఇంకా విజువల్స్, యాక్టర్స్ పర్ఫార్మెన్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎవరు కొట్టారో తెలియదు, కానీ అంటే చాలా మంది మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నారు కదా, సో అందుకే అలా అంటున్నా. బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం కొట్టేశారు. ట్రైలర్ కట్ లో మొత్తం ఎమోషనల్ సీన్స్ అంతా శ్రీవల్లితోని చూపించారు. అండ్ అవి చాలా బాగా ఉన్నాయి. అండ్ అంత ఎమోషన్ చూపించారు కాబట్టి ఖచ్చితంగా చెప్తున్నా, శ్రీవల్లిని లేపేస్తారు భయ్య. ఈ ట్రైలర్ కట్ ని డీటెయిల్ గా అబ్జర్వ్ చేస్తే సుకుమార్ గారు ఇన్ని సంవత్సరాలు కుక్ చేసిన అద్భుతాలు దొరికాయి. అవి ఇంట్రెస్ట్ పెంచడంతో పాటు యాంగ్జైటీని కూడా పెంచుతున్నాయి. ఎంతలా అంటే ఇప్పటిదాకా ఒక్క టీఎఫ్ఏ రెబులోడ్ సినిమాలకు మాత్రమే క్రాష్ అయ్యే బుక్ మై షో ఈసారి పుష్పరాజ్ సినిమాకి ఖచ్చితంగా క్రాష్ అవుతుంది. ఆ డీటెయిల్స్ ఏంటో ఒక్కసారి చూసేద్దాం. ట్రైలర్ రిలీజ్ అయినప్పటి నుంచి అందరికి వచ్చిన ఒకే ఒక డౌట్, ఈ అరగుండు కొట్టుకున్న అందగాడు ఎవడా అని. చాలా మంది అది జాల్ రెడ్డి అంటున్నారు, కానీ కాదు. అది పుష్ప వాళ్ళ అన్న దగ్గర ఉంటాడు చూడండి, ఇతనే ఆ బ్యూటిఫుల్ అరగుండు అందగాడు. ఇతను పుష్ప వాళ్ళ అన్న దగ్గర పనిచేసేవాడైనా ఉంటాడు, లేదా వాళ్ళ రెండో అన్న ఉన్నాడు కదా, అతనైనా అయి ఉంటాడు. కానీ ఏ మాట కా మాట అరగుండులో కూడా అందంగా నవ్వుతున్నాడు భయ్య. కొట్టించుకుని నవ్వుతావేంట్రా? అండ్ ఇక్కడ హెలికాప్టర్ ల్యాండింగ్ కి 2 మార్క్స్ ఉంటాయి. ఒకటి పుష్ప హెలికాప్టర్ కి అయితే, ఇంకొకటి ఈ ఎంపీ సిద్ధప్ప నాయుడికైనా లేదా జగవతి బాబుకైనా అయి ఉంటది. అండ్ డెఫినెట్లీ చెప్తున్నా, పుష్ప ఎంపీకి ఎదురెళ్తాడు. ఇది మాత్రం ఖచ్చితంగా ఉంటది మూవీలో. నాకు తెలిసి ఎంపీకి ఆపోజిట్ గా ఎలక్షన్ లో పోటీ చేస్తాడు. అది ఇక్కడే చెప్పి మరీ వెళ్తాడు. ఇక్కడ ఎవన్రా కట్టి ఏలాడి చేసిందని చూసా, అది బాగా అబ్జర్వ్ చేస్తే మన పుష్పనే. కావాలంటే ఈ కాస్ట్యూమ్ చూడండి, అది కూడా సరిపోదంటే ఈ స్మగ్లింగ్ నోట్ చూడండి, ఆ వేలాడుతున్న వ్యక్తి పాకెట్ లో నుంచే పడుతుంది. అండ్ అదే నోటు మనం ఇక్కడ పుష్ప చేతిలో చూడొచ్చు. ఇండియాలో ఏలడం అయిపోయి ఉంటది, అందుకే ఇప్పుడు జపాన్ లో ఏలెట్టి గెలకడానికి వెళ్ళి ఉంటాడు మన పుష్పరాజ్. ఇక్కడ చూసారా, పుష్ప ఎర్రచందనం దాచడానికి వాడే ట్రిక్స్ ఇవన్నీ. పార్ట్ 1 లో గాల్లో దాచాడు, బాయిలో దాచాడు, కానీ ఈసారి ఏకంగా భూమిలోనే దాచాడు. ఏ మ్యాన్ విత్ కరేజ్ అండ్ క్లవర్నెస్ ఇస్ పుష్పరాజ్. ఎంత పీకుడుగాడైనా పెళ్ళాంని ఏమీ పీకలేడని ఈ ఒక్క షాట్ లో చూపించావు కదా సుకుమారు. పుష్పరాజ్ మ్యానరిజం ని శ్రీవల్లి లెగ్ తో చేసేయడానికి యాక్సెప్ట్ చేసావు చూడు భయ్యా, ఎక్కేసావు. ఓ మెట్టు పైకి ఎక్కేసావు. అండ్ ఈ హ్యాండ్ షేక్ చేయడం పుష్పరాజ్ కొత్త మ్యానరిజం అనుకుంటా. చాలా షాట్స్ ఉన్నాయి ఇలా హ్యాండ్స్ షేక్ చేస్తూ ఉండేటివి. ఇంతకు ముందు చెప్పా కదా, ఎలక్షన్స్ లో పోటీ చేసే అవకాశం ఉంది అని. అక్కడ పుష్పరాజ్ ఖచ్చితంగా గెలుచుంటాడు. పవర్ తనకి అనుకూలంగా ఉండుంటుంది. లేదంటే ఎవరికి కనిపించకుండా దాచి ఉంచాల్సిన ఎర్రచందనం చెక్కల్ని ఇలా ఒక పొడవైన చెట్టుకి సమానంగా, అంటే ఒక క్లాక్ టవర్ అంటే ఎత్తులో పేర్చి పెడతారు. అలా చేశాడు అంటే టోటల్ కంట్రోల్. అంటే పోలీసులు చూసినా కూడా ఏమీ పీకలేనంత కంట్రోల్ అయినా ఉండాలి. ఇక్కడ పుష్పరాజ్ ని నీళ్ళలోకి పడేస్తారు. అండ్ ఒంటి మీద కత్తి గాయాలు కూడా ఉంటాయి. ఇక్కడ చాలా మంది పుష్పరాజ్ చనిపోతాడు అనుకుంటారు, కానీ లేదు, బ్రతికొచ్చి వాళ్ళందరినీ కోతకొస్తాడు. అది మనం ఇక్కడ చూడొచ్చు. నీళ్ళలోంచి బతికొచ్చి వాళ్ళందరినీ దేవరలాగా బోట్లు పండబెడతాడు. అండ్ అది కాకుండా తర్వాత చాలా బోట్లు వేసుకుని ఎక్కడికో వెళ్తుంటాడు. మేబీ తన సరుకుని ఎత్తుకుని వెళ్ళిపోయి ఉంటారు, అది తీసుకురావడానికి వెళ్ళుంటాడు. అండ్ ఇదే జపాన్ సీక్వెన్స్ లో మనం యేసుదాస్, అదే మన సత్యాన్ని కూడా చూడొచ్చు. నాకు తెలిసి ఈ సత్యాన్ని పుష్పకి ఇంకా ఆ జపాన్ డీలర్స్ కి ట్రాన్స్లేటర్ అనుకుంటా, అదే లాంగ్వేజ్ ట్రాన్స్లేటర్. ఇక్కడ చూడండి, ఈ బన్వర్ సింగ్ పోలీస్ డ్రెస్ కాకుండా మిలిటరీ డ్రెస్ వేసుకుని ఉంటాడు. అసలు ఇది మాత్రం అస్సలే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ బన్వర్ కంటిన్యూస్ గా పుష్ప పైన ఇంకా సరుకు పైన అటాక్ చేస్తూనే ఉంటాడు. ఇక్కడ పుష్ప టీమ్ ని రెడ్ హ్యాండెడ్ గా ఎర్రచందనంతో పట్టుకుంటాడు. ఇక్కడ నాదొక చిన్న గెస్ ఉంది, గోల్ అనుకోకుండా వినేయండి. పుష్ప సరుకుని రెడ్ హ్యాండెడ్ గా బన్వర్ సింగ్ పట్టుకుంటాడు. అండ్ అప్పుడు అక్కడ పుష్పరాజ్ ఉండడు. చివరికి పుష్పరాజ్ వస్తాడు. ఆ బన్వర్ సింగ్ పట్టుకున్న సరుకుని గోడౌన్ కాల్చి పేల్చి దొబ్బుతాడు. ఎందుకంటే సరుకు దొరకడం కన్నా బూడిదైతేనే తన ఈగో సాటిస్ఫై అవుతుంది కాబట్టి. ఈ ఎర్రచందనం ఇక్కడ మాత్రమే కాకుండా ఇంకొక చోట కూడా బూడిదవుతుంది. అదే ఇక్కడ ఎవరో పెద్ద తలే లేస్తుంది. ఎందుకంటే అంతమంది జనాలు వచ్చారు, పైగా ఎర్రచందనం చెక్కలతో కాలుస్తున్నారు. పార్ట్ 1 లో కొండారెడ్డి చనిపోతేనే మామూలుగానే కానిచ్చారు, అలాంటిది ఇప్పుడు ఎర్రచందనంతో కాలుస్తున్నారంటే ఖచ్చితంగా చెప్తున్నా చాలా పెద్ద తలే లేస్తుంది. పుష్పాదో శ్రీవల్లిదో అయితే ఖచ్చితంగా కాదు. ఎందుకంటే ఇక్కడ ఈ వెళ్తున్న వ్యక్తి ఎంపీ సిద్ధప్ప నాయుడు. ఇక్కడ ఈ గొడుగు పట్టుకున్న వ్యక్తిని ఇక్కడ ఎంపీ సిద్ధప్ప నాయుడు దగ్గర చూడొచ్చు.
మంగళం శ్రీనివాస్ అంటే కాదు, మంగళం శ్రీను అప్పుడు అక్కడే ఉంటాడు. ఇంకా ఇప్పటికీ మనకు తెలిసిన పెద్ద తలంటే వన్వర్ సింగ్ కొంపదీసి బలైపోతాడంటారా. అండ్ మంగళం శ్రీనుని ఎక్కువ చూపించలేదు అనుకోండి, కొత్త క్యారెక్టర్స్ కూడా ఇంట్రడ్యూస్ చేశారు. జగపతి బాబుని మేబీ ఈయనే ఏమో పుష్పకి ఎలక్షన్స్ లోకి పార్టీ టికెట్ ఆఫర్ చేసేది. అండ్ ఇక్కడ హెలికాప్టర్ వేసుకుని వెళ్ళి మరి అటాక్ చేస్తాడు. మెంటల్ మాస్ స్టాఫ్ ఇది ట్రైలర్ లోనే. అండ్ ఇప్పుడు మెయిన్ అండ్ మూవీకే హైలైట్ అవబోతున్న జాతర సీక్వెన్స్ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ ఈ అటాక్ చేపించేది ట్రైలర్ ప్రకారం అయితే పుష్ప వాళ్ళని అని నాకు అనిపిస్తుంది. అండ్ ఇక్కడ చూడండి, పుష్పరాజ్ శ్రీవల్లిని భుజాల పైన మోస్తుంటాడు. ఇక్కడ జరిగే తిరుపతి గంగమ్మ జాతర సీక్వెన్స్ త్వరలోనే వరల్డ్ వైడ్ గా వైరల్ అవబోతుంది. పుష్పరాజ్ కంటిన్యూస్ గా ఫాల్ డౌన్ అయ్యి ఒక్కసారిగా ఈ జాతర సీక్వెన్స్ లో రైజ్ అయితే ఉంటాదిరా చారి. థియేటర్స్ లో సీట్స్ లో ఒక్కడు కూర్చోడు అసలు. అండ్ ఇలా అమ్మవారి వేషం వేసుకోవడం ఇక్కడే కాకుండా ఇక్కడ కూడా చూడొచ్చు. తిరుపతి జాతర ఆనవాయితీ ప్రకారం ఒక 1 వీక్ జరుగుతుంది ఈ జాతర. ఒక్కొక్క రోజు ఒక్కొక్క వేషం ఉంటది. కానీ అమ్మవారి వేషం మాత్రం చివరి రోజు అంటే జాతర లాస్ట్ రోజు వేస్తారు. చూద్దాం సుకుమార్ గారు ఏం కుక్ చేస్తారు. సో ఇంతే గైస్, ఇవి నాకు దొరికిన కొన్ని డీటెయిల్స్. మీకు ఏమైనా దొరుకుంటే కామెంట్స్ లో పంచుకోండి. ఈ ట్రైలర్ మీకు ఎలా అనిపించిందో, మీ ఎక్స్పెక్టేషన్స్ కి రీచ్ అయిందో లేదా అనేది కింద కామెంట్ చేయండి. ఇంకే వీడియో మీకు నచ్చితే యూట్యూబ్ లో ఎలా సపోర్ట్ చేయాలో మీకు తెలుసు, అలా కానివ్వండి. ఇలాంటి మరిన్ని మూవీ రిలేటెడ్ కంటెంట్ కోసం ఫాలో మూవీ మెరైన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.